లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఏపీ ఎన్నికల్లో చెలరేగిన అల్లర్లపై సీసీ తీవ్రంగా రియాక్ట్ అయింది. డీజీపీ హరీష్ గుప్తా, సిఎస్ జవహర్ రెడ్డిల వివరణ అనంతరం పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్స్ వేటు వేసింది. ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ 3 జిల్లాల్లో మొత్తం 12 మంది సబార్డినేట్ పోలీస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసిన ఈసీ వారిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. పోలింగ్ జరిగిన మే 11న పల్నాడు, తిరుపతి, అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా ఘర్షణలు చెలరేగాయి. వాటిని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్టు భావిస్తున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. చీఫ్ సెక్రటరీ డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని 3 కమిషనర్లు సమావేశమై ఆంధ్రప్రదేశ్లో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెలిబుచ్చారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మళ్ళీ ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఈసీ వార్నింగ్ ఇచ్చింది. ఈ అంశంపై విచారణ జరిపి ఒక్క కేసుకు సంబంధించిన 2 రోజులుగా కమిషన్కు యాక్షన్ టేక్ రిపోర్టును సమర్పించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఎఫ్ఐఆర్లు పెట్టి ఐపీసీ అన్ని సెక్షన్ల కింద కేసు పెట్టాలని ఆదేశించింది. ఫలితాల ప్రకటన తర్వాత కూడా హింసను నియంత్రించడానికి 25 సిఏపిఎఫ్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో 15 రోజుల పాటు కొనసాగించాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కమిషన్ నిర్ణయించింది.